మనం నిబ్బరమైన బుద్ధి గలవారమై ఉండాలి. దేవుడు ఉన్నాడు, ఆయన కార్యాలు గొప్పవి, ఆయన చిత్తమే నెరవేరుతుంది. మనము వీటిని ఆధారం చేసుకుని మన హృదయం ఏం చేసుకోవాలంటే నిబ్బరపరుచుకోవాలి, ధైర్యపరుచుకోవాలి. కాబట్టి నిబ్బరమైన బుద్ధి గల వారమై ఇప్పుడు ఏం చేయాలంటే మెలకువగా ఉండాలి. ఏం చేయాలి చెప్పండి? మెలకువగా ఉండాలి. ఎందుకు మెలకువగా ఉండాలి? ఇక్కడ ఒక రీజన్ చెప్పాడు. మెలకువగా ఉండుట అనంటే గ్రహింపు గలవారమై ఉండుట. గ్రహింపు గలవారమై ఉండుట. కొంతమంది గ్రహింపు ఎట్లుంటదంటే, కనీసం మనకంటే పెద్దవాళ్ళు లేదా ఆత్మీయంగా ఉన్నవాళ్ళు, ప్రార్థనా పరులైన వాళ్ళు, పెద్దలైన వాళ్ళు ఇది తప్పు అని చెప్తే గ్రహించలేనంత బలహీనతలో ఉంటారు. అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి, మనం మెలకువ లేని ప్రజలముగా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంట? మెలకు కలిగిన వారమై ఉండాలి. ఆ గ్రహింపు మనకు ఉండాలి. ఇది సాతాను వల, సాతాను ఉచ్చ, లేకపోతే నాలో నుండి కలుగుతున్న శోధనయ, దేవుడు నన్ను కొంచెం పరీక్షిస్తున్నాడా, లేకపోతే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నేను ఏ రీతిగా నడుచుకోవాలి, ఈ రీతి అయినటువంటి గ్రహింపు మనకు అవసరం. ఇది మనకు లేదు. మనం ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితి మనం ఎదుర్కొంటున్నప్పుడు తొందరపడొద్దు, పరిగెట్టొద్దు, అటు ఇటు కలవరపడొద్దు. మోకాళ్ళ మీదకి రావాలి, బైబిల్ చేత పట్టుకోవాలి, చదవగలిగిన అన్ని అధ్యాయాలు చదవాలి, మోకాళ్ళ మీద ప్రార్థన చేయగలిగినంత ప్రార్థన చేయాలి, లేచి వెళ్ళాలి. ప్రభువే నడిపిస్తాడు మనల్ని. భక్తులు అట్లనే చేసినారు. కాబట్టి వారు తమ ఆత్మీయ జీవితంలో పడిపోకుండా జాగ్రత్త కలిగి ఉన్నారు. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్న మెలకు కలిగిన జీవితం చాలా అవసరం. మన గ్రహింపు ఉండాలి. ఇది ఆత్మీయతేనా? ఇది నాకు తగినదేనా? నేను ఇలా నడుచుకోదగినదేనా? నేను ఇలా మాట్లాడదగినదేనా? మాట్లాడొచ్చు, జీవించవచ్చు, ఉండొచ్చు. మనల్ని ఎవ్వరూ కాదనరు. లోకం కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. మనం అక్రమంగా నడుచుకుంటే లోకం కూడా సపోర్ట్ చేస్తుంది. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్, నువ్వు నా ఎముకనంటిన వాడు, నువ్వు నా రక్త సంబంధివి, నువ్వు నా బంధువు అని లోకం కూడా చెప్పిద్ది. లోకంలో ఎంతో ఆదరణ ఉంటుంది. కానీ ప్రభు రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. అందుకే మనం మెలకు కలిగిన ఆత్మ జీవితాన్ని కలిగి ఉండాలి. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు, ఎక్కడుండాలి, ఎక్కడ ఉండకూడదు, ఏ విషయాల్లో పార్టిసిపేట్ చేయాలి, ఏ విషయాల్లో పార్టిసిపేట్ చేయకూడదు, ఎంతవరకు మనము ఈ విషయాల్లో కొనసాగాలి, ఎంతవరకు కొనసాగకూడదు, ఇలాంటి మెలకువ మన జీవితంలో కావాలి. ఒకవేళ ఎలాంటి మన గ్రహింపు ఆరంభం నుంచి ఉండో, కాబట్టి వాక్యం వింటున్నప్పుడు, సహవాసంలో బలం పొందుకుంటున్నప్పుడు, సహోదరుల ద్వారా, వాక్యం ద్వారా, దేవుని సేవకుల ద్వారా చెప్పబడుతున్న అంశాలని హృదయంలో దాచిపెట్టుకోవాలి. ఎందుకు ఈ మెలకు అనంటే ఆ కింద ఒక మాట రాశాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని వెదగుచూ తిరుగుచున్నాడు. ఈ గర్జించు సింహం కాదు, సింహం వలె అంటే మారు వేషం అనమాట. సింహం కాదు, సింహం వలె గర్జించుతూ తిరుగుతున్నాడు. ఎందుకు? ఉద్దేశం ఒకటే, తనతో పాటు నాశనానికి ఈడ్చుకెళ్ళడానికి. అంతకంటే ఏమీ లేదు. సాతాను మాట వింటే సాతాను మనకి ఇచ్చేది ఏంటో తెలుసా? పాతాళం, నరకం. అందుకంటే సాతానికి ఏమీ లేదు. ఇప్పుడు ఈ సాతాను తనతో పాటు కొంతమందినైనా నాశనానికి తీసుకెళ్లాలని గర్జించుచూ తిరుగుతున్నాడు. ఇప్పుడు రక్షణ లేని వాళ్ళ విషయమై ఇక్కడ మనం చూడట్లేదు, కానీ రక్షించబడిన వారి విషయమే, లేదా దేవుని మందిరానికి వచ్చుచున్న వారి విషయమే, సువార్త ఎరిగిన వారి విషయమే చెప్పబడుచున్నమాట. విరోధి ఒకడు తిరుగుతున్నాడు, నాశనానికి ఈడ్చుకుపోవడానికి తిరుగుతున్నాడు. వాడు ఎట్లా పనిచేస్తున్నాడు? గర్జించొచ్చు. ఇప్పటి వరకు కొన్ని సంగతులు చూసాం. అపవాది తన యొక్క ప్రయత్నము లోకములో ఏ రీతిగా జరుగుతున్నదో అయితే బుజ్జగిస్తాడు. ఎలా బుజ్జగిస్తాడు? మన మీద చదువుకున్నాం కదా పై భాగంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, శరీరాశ, నేత్రాశ, జీవుడం, దీంతో బుజ్జగిస్తాడు. ఆ బుజ్జగింపులో గనక మనం మెలకు కలిగి లేని వారం ఉంటే మనం ఏమైపోతాం చెప్పండి? నాశనానికి వెళ్ళిపోతాం. చాలా మంది జీవితాలు ఎట్లున్నాయి? మత్తయి సువార్త 12వ అధ్యాయం 40 వచనాలు అనుకుంటే అక్కడ రాయబడినమాట. ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూసి, ఆ ఇంట్లో ఎవరూ లేకుండా చూసి
7 దెయ్యాలు తీసుకొచ్చి పెట్టిందంట. ఈరోజు చాలామంది దేవుని పిల్లలు ప్రత్యేకతను పోగొట్టుకుని మరీ భ్రష్టులు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రత్యేకతను పోగొట్టుకుని మరీ భ్రష్టులు అయిన వారు. నువ్వు దేవుని మందిరానికి వచ్చుచున్నావా? స్థిరమైన ఆత్మీయ జీవితం కొరకై ప్రయాసపడు. 2 రకాలుగా నడుచుకోవద్దు. అటో కాలు ఇటో కాలు ఉండొద్దు. నిలువెచ్చనగా బ్రతకొద్దు. అది నిన్ను భ్రష్టత్వానికి నడిపిస్తుంది. దేవుని ఇంటికి వస్తారు, సినిమాలు చూడడం మానరు. దేవుని ఇంటికి వస్తారు, లోక స్నేహం మానరు. దేవుని ఇంటికి వస్తారు, అబద్ధాలు మానరు. దేవుని ఇంటికి వస్తారు, మోసం మానరు. దేవుని ఇంటికి వస్తారు, పోకిరి చేష్టల వలె లోకంలో బూతులు, సరసోక్తులు, కామ వికార చేష్టలు మానరు. అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇది పర్వాలేదులే, జరుగుతుందిలే, నడుస్తుందిలే అని అనుకుంటాం. కానీ మరీ భ్రష్టులంగా ఈ సంగతి మనల్ని మారుస్తుంది. అందుకే మనం వాటిని మానుకోవాలి. రెండిటిని మనం కలిపి నడపడం కొంతకాలం నడపొచ్చేమో, కానీ దీనివల్ల నీకు ఆత్మీయ క్షేమం లేదు, ఆత్మీయ దారిద్రత పట్టుకుంటుంది. కాబట్టి చాలా చాలా నేగ్గా సాతాను మన జీవితంలో పనిచేస్తాడు, బుజ్జగిస్తాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంతో. కొన్నిసార్లు అనిపిస్తుంది ఇవన్నీ భక్తి కలిగి ఉంటే మనకి ఎట్లా దొరుకుతాయి? అసలు సాధారణంగా పత్యం అంటేనే కష్టం కదా. ఆత్మీయ జీవితానికి మనం కొన్ని విషయాలకి పత్యం చేయాలి, విడిచిపెట్టాలి. లేకపోతే ఆత్మీయ జీవితం మనము సమర్థవంతంగా కొనసాగించలేం, దేవునికి సమీపంగా బ్రతకలేం, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేం కదా. కాబట్టి బుజ్జగిస్తాడు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బుజ్జగింపుకు లోబడకూడదు. రెండవది ఏం చేస్తాడు? రెచ్చగొడతాడు. ఏం చేస్తాడు చెప్పండి? రెచ్చగొడతాడు, శోధిస్తాడు, బాగా శోధిస్తాడు. మనలో లేనిపోయిన రీతిగా మనను ఏం చేస్తాడు? మన బీపీని రేజ్ చేస్తాడు, శోధిస్తాడు. శోధించినప్పుడు మనం భయపడాల్సిన పని లేదు, శోధనలో పడిపోవాల్సిన పని లేదు. శోధనలో తప్పించుకునే మార్గాన్ని, శోధనలో బలాన్ని కూడా ప్రభువే ఇస్తాడు. వాళ్ళు ఒక మాట అన్నారు, నీకు కనీసం నోరు లేదా? నువ్వు కూడా ఏదో ఒక మాటను. వాళ్ళు అంతగాను పొద్దుమాను ఓ ట్యాప్ దగ్గర, ఇప్పుడంటే ట్యాపుల సమస్య లేదు, ఎవరింటికి వాళ్ళకున్నాయి. ఇప్పటికీ కొన్ని చోట్ల ఉన్నాయి అనుకుంటా. ఎవరో ఒక అవిశ్వాసికి గొడవ పడింది. గొడవ పడితే అవిశ్వాసి ఓ భయం ఉండదు, ఓ పద్ధతి ఉండదు, కాబట్టి ఎట్లయినా మాట్లాడుతుంది. అంటే లైసెన్స్ పొందుకున్న వాళ్ళు అనమాట. వాళ్ళకి నేషనల్ లైసెన్స్ ఉంటుంది. దేని బూతులైంది ఎట్టొచ్చి ఏ రీతిగానే మాట్లాడచ్చు. కానీ విశ్వాసి ఏం మాట్లాడుతుందో చెప్పండి? అక్క నేనేం చేశాను అక్క, కొంచెం మంచిగా మాట్లాడక్క, ఎందుకక్క అంత ఆయాసపడుతుంది? అంతకంటే ఇంకేం మాట్లాడుతుంది విశ్వాసి? మనలాంటి విశ్వాసి కాదు ఆమె, కొంచెం మంచి విశ్వాసి. ఏం చేసిందంట, తిట్టనిచ్చి ఏం చేయాలో అర్థం కాక ఒక గ్లాస్తో వాటర్ తీసుకెళ్ళి ఓ చైర్ వేసి, అక్క ఈ వాటర్ తాగే కూర్చొని తిట్టక్క అందంట. ఏంది? ఈ గ్లాస్తో వాటర్ తాగి అక్కడ కూర్చుని ఇంకెంతసేపు తిడతావో తిట్టక్క, గొంతు ఆరిపోయింది ఇప్పుడు వరకు తిట్టాను, ఇంకా తిట్లు బంద్ అయినాయి అంట. ఏమని చెప్పండి? బంద్ అయినాయి. అదే మనలాంటి విశ్వాసాలు అనుకో, పొద్దుమాన్ తిడుతుంది ఆమె, నువ్వు ఒక మాట అంటే ఏమైపోయాయి అను ఒక మాట. మనమా ఎంతగా తిట్టినామని ఒక మాట అంటే నాదేం తప్పని 1కి 2 అంటాం. చూసారా, సాతాను ఏం చేస్తుంది? శోధిస్తుంది. మూడో సంగతి, బలాత్కారం చేస్తుంది, భయపెడుతుంది. ఏం చేస్తుంది చెప్పండి? బలాత్కారం చేస్తుంది, భయపడుతుంది. నీ అంతేంటో తెలుస్తా, నీకు అంతుందా? ఇప్పుడు ఇది చెప్పడం కానీ ఇది అర్థం చేసుకోవడం కానీ పెద్ద కష్టమేమీ కాదు. లోకంలో చూస్తున్నాం కదా, క్రైస్తవ సమాజం మీద ఎన్ని బెదిరింపులు, క్రైస్తవ సమాజం మీద ఎంత గందరగోళం సృష్టిస్తున్నారు. అవన్నీ వైరల్ చేసి ఏం చేస్తున్నారు? భయాన్ని కలగజేస్తున్నారు. అయితే మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకు ఈ రకమైనటువంటి ప్రయత్నం సాతాను చేస్తుంది అని అంటే, నాశనానికి ఈడ్చుకుపోవాలని. అందుకే మనం మెలకు కలిగిన వారంగా ఉండాలి. కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట మనం చూస్తున్నాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదకొచ్చు తిరుగుచున్నాడు. కాబట్టి భాగాలను జ్ఞాపకం చేసుకుంటూ మనము ప్రార్థన చేద్దాం.